హాయ్ అందరికీ. ఈ వీడియోలో మనం ఒక ఆసక్తికరమైన హిందూ సంప్రదాయాన్ని తెలుసుకోబోతున్నాం. తిరుమలలో తలనీలాలు ఎందుకు అర్పిస్తారో మీకు తెలుసా? ఈ విధంగా మన చరిత్ర, ఆధ్యాత్మికత మరియు సంప్రదాయాన్ని మనం దగ్గరగా అర్థం చేసుకోవచ్చు. మీరు ఇలాంటి విషయాలను ఆసక్తిగా చూస్తుంటే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటి. కాని అక్కడికి వెళ్లే ప్రతి భక్తుడు ఎందుకు తలముండనం చేయించుకుంటారు? ఎందుకు తలనీలాలు స్వామికి అర్పిస్తారు? ఇది ఒక పవిత్ర సంప్రదాయం మాత్రమే కాదు, దీని వెనుక ఒక అద్భుతమైన పురాణ గాథ కూడా ఉంది. పురాణ కథల ప్రకారం ఒకసారి శ్రీ మహావిష్ణువు భూలోకానికి వచ్చి తిరుమల కొండపై శ్రీ వెంకటేశ్వర స్వరూపంలో నివసించసాగారు. ఒకరోజు ఆయన గోవు మరియు రైతు మధ్య కలహాన్ని పరిష్కరించేందుకు వచ్చారు. ఆ సమయంలో పొరపాటున ఆ రైతు గడ్డితో స్వామి తలపై తాకాడు. దాంతో స్వామి తలపై ఒక చిన్న బోటి చోటు ఏర్పడింది. ఇది చూసిన గంధర్వ కుమార్తె నీలాదేవికి చాలా బాధ కలిగింది. ఆమె తల నుంచి కొంత జుట్టును కోసుకుని స్వామికి అర్పించింది. ఆ జుట్టుతో స్వామి తలపై ఉన్న బోటి ప్రాంతాన్ని కప్పారు. ఈ త్యాగానికి స్వామి హర్షించి, భవిష్యత్తులో నా భక్తులు కూడా తలనీలాలను అర్పిస్తే అది నీలాదేవి చేసిన త్యాగంగా పరిగణిస్తాను అని వరమిచ్చారు. ఈ సంప్రదాయం కేవలం ఒక పురాణ గాథ కాదు. దీని వెనుక గొప్ప ఆధ్యాత్మిక భావన ఉంది. తల ముండనం అనేది మన అహంకారానికి వీడ్కోలు. మన స్వామివారి ముందు మన గర్వాన్ని త్యజించటం. భక్తి, వినయం మరియు పూర్తిస్థాయిలో శరణాగతిని సూచిస్తుంది. అలాగే ఈ తలనీలాలను ఒక వ్రతంగా భావిస్తూ కొన్ని కోరికలు నెరవేరిన తర్వాత భక్తులు అర్పిస్తారు. ఇప్పటికీ ప్రతిరోజూ వేలాది మంది భక్తులు తిరుమలలో తల ముండనం చేయించుకుంటున్నారు. ఇది స్వచ్ఛందంగా జరిగే శ్రద్ధాపూర్వక ఆచారం. తలనీలాలను తిరుమల తిరుపతి దేవస్థానం సేకరించి వేలం వేసి దాని ద్వారా వచ్చే ఆదాయాన్ని మానవ సేవ, విద్య, వైద్య సేవల కోసం వినియోగిస్తారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద తలనీలాల సేకరణ కేంద్రంగా నిలిచింది. ఇలాంటి పవిత్ర సంప్రదాయాల వెనుక ఉన్న ఆధ్యాత్మికతను తెలుసుకోవడం మనకు ఎంతో విలువైనది. తిరుమల యాత్రలో ఒక్కసారి అయినా తల ముండనం చేయించడం ద్వారా భక్తి పరిపూర్ణతకు చేరతాం అని నమ్మకం. ఈ వీడియో మీకు ఉపయోగపడిందా? మీరు ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక, చారిత్రక విశేషాలు తెలుసుకోవాలనుకుంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎన్నో కథలతో త్వరలోనే కలుద్దాం.